బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. లగచర్ల కుట్రకు పాల్పడ్డ వారిని వదిలిపెట్టేదే లేదని మరోసారి తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అదే సమయంలో అమాయక రైతులపై కేసుల విషయాన్ని కూడా పరిశీలిస్తా అన్నారు. వీటితో పాటు కొడంగల్లో ఏర్పాటు చేసేది ఫార్మాసిటీ కాదన్నారు. ఆ ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమని వివరించారు. అది కొడంగల్ ఎమ్మెల్యేగా తన బాధ్యత అన్నారు. సొంత నియోజకవర్గ ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడతా అని కాలుష్యరహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విషయాలన్నీ లగచర్ల ఘటనపై వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన వామపక్ష నేతలతో చర్చించారు. ఆ విధంగా అక్కడి నుంచి తీసి మరో చోట ఎక్కడైనా జనావాసం లేని చోట పెట్టుకోవచ్చు కదా అని మేము అడిగినప్పుడు అది మేము అసలు ఇండస్ట్రియల్ పార్క్ కింద పెడుతున్నామని చెప్పారు. మరి అది ప్రకటన చేయవచ్చు కదా అన్నాం. మీరు కూడా చేయండి అని చెప్పి వారు చెప్పారు. ఆ విధంగా అది ఫార్మా కంపెనీ అక్కడ పెట్టట్లేదని చెప్పి మేము చెప్తున్నాం. వారు కూడా ప్రకటన అధికారికంగా తొందరగా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రెండోది ఏంటంటే ఇండస్ట్రియల్ పార్క్ అయినా సరే వ్యవసాయ భూముల్ని తీసుకుంటున్నప్పుడు వాళ్ళ కంపెన్సేషన్, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రిహాబిలేషన్ కానీ ఇటువంటి ఒకవేళ తప్పనిసరిగా వేరే ప్రదేశం ఏమన్నా ఉన్నప్పుడు ఆ ప్రదేశం జోలికి వెళ్ళాలి. అదేవిధంగా అది అసైన్మెంట్ ల్యాండ్ కానీ లేకపోతే సీలింగ్ ల్యాండ్ కానీ ఉన్నప్పుడు వాటిల్లో చూసుకోవాలి. కాంట్రాక్ట్ కండిషన్లో గత్యంతరం లేని పరిస్థితుల్లో, మిగిలిన ప్రాంతం దొరకని పరిస్థితుల్లో, ఇక ఏమీ గత్యంతరం లేకపోతేనే ఇటువంటి భూముల జోలికి రావాలి. కానీ రావాలంటే ముందు ఆ రైతులు ఒప్పుకోవాలి. రైతుల మీద వాళ్ళని బలవంతాన్ని ఒప్పించి చేయొద్దు. వాళ్ళని సంతోషంగా ఒప్పించి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేయడం గురించి, అక్కడ గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న భూములు ప్రధానంగా పంటలు పండని భూములు అని చెప్తున్నారు ఇప్పటి వరకు. కానీ మేము చెప్పాం పంటలు పండని భూములు కాదు, అవి 2 పంటలు పండే సుక్షేత్రమైనటువంటి సారవంతమైన భూములు అని చెప్పి మేము చెప్పాం. దానిపైన కూడా ముఖ్యమంత్రి గారు స్పందించారు. మొదటి విషయం ముఖ్యమంత్రి గారు స్పష్టం చేసింది ఏంటంటే అక్కడ ఫార్మాసిటీ కాదు, కాలుష్యం వచ్చేటువంటి ఫార్మాసిటీని అక్కడ పెట్టబోవట్లేదు. కేవలం తన సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ కొంత అభివృద్ధి చేయాలని, ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలనే ఆలోచన ఉందని చెప్పారు. అయితే ఆ ఇండస్ట్రియల్ పార్క్ కోసం కూడా అంత సుక్షేత్రమైన భూములు తీసుకోవాల్సిన అవసరం లేదు. పడావుగా ఉన్న భూములు, పంట పండని భూములు చాలా భూములు ఉన్నాయి అక్కడ. కాబట్టి ఈ లగచర్ల ప్రాంతంలో ఉన్న భూములు తీసుకోకుండా మీరు వేరే ఆలోచన చేయాలి అని మేము విజ్ఞప్తి చేశాం. దాన్ని కూడా సానుకూలంగా స్పందించారు. మీరు పరిశీలన చేసి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు చేస్తే తప్పకుండా పరిశీలిస్తాం. ఈ లగచర్ల ప్రాంతంలో ఉన్న ఈ భూములే తీసుకోవాలని ఏమీ లేదు, మేము ఇంకా ఫైనల్ నిర్ణయానికి రాలేదు, కాబట్టి ఆ మార్పులు చేస్తామని కూడా చెప్పారు. ఇందుకు కూడా